ఆరోగ్యకరమైన వెన్నుపాము కొరకు కొన్ని స్పెషల్ వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద అట్లా నుంచుని ఎడమ కాలుని ముందుకు పెడతాం. నడుమును ముందుకు వంచి కుడి మోక చేతిని అట్లా నేల కానిచ్చేస్తాం. కుడివైపు బెండ్ అయ్యి మనం తర్వాత ఎడమ చేతిని పైకి లేపి అట్లా కుడివైపు తలవైపు అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ స్ట్రైట్గా మోకాల మీద నుంచున్న తర్వాత మళ్ళీ కుడి చేతిని నేలకు అట్లా ఆనిచ్చేసి ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తాం. అదే విధంగా ఒక 5-6 సార్లు రిపీట్ చేస్తాం. ఈ స్పైన్ వెన్నుపాము హెల్దీగా ఉండటానికి, ఎప్పటికీ సమస్యలు రాకుండా ఉండటానికి, వెన్నుపాము ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా ఈసారి కుడి కాళ్ళను ముందు పెట్టి ఎడమ కాళ్ళని వెనక్కి పెట్టి ఎడమవైపు చేతిని ఇట్లా ఆనిచ్చేసి కుడి చేయి పైకి లేపుతాం. అలాగే ఒక 5-6 సార్లు 7 సార్లు రిపీట్ చేస్తాం. ఇట్లా రెండు వైపులకి మనం ఇలా చేయటం ద్వారా ఒక వ్యాయామం పూర్తవుతుంది. ఇక రెండో వ్యాయామం ఇందాటి వలె మోకాళ్ళ మీద నుంచుని ఎడమ కాలుని ముందు పెట్టేసి కుడి చేతిని ఎడమ మోకాలు పై భాగంలో అట్లా బెండ్ అయి పెట్టేసి ఎడమ చేతిని పైకి లేపాం. ఇందాక నేల మీద ఆనిచ్చాం, ఇప్పుడు మోకాల మీద పెట్టాం, అంతే తేడా. అప్పుడు యాంగిల్ మారేసరికి కొద్దిగా స్ట్రెచ్చింగ్ పెరుగుతుంది ఇక్కడ. అలాగే రిపీట్ చేస్తాం 2-3 సార్లు. ఈ రెండో వ్యాయామాన్ని కూడా కాలు మార్చి మళ్ళీ చేస్తాం. ఈసారి కుడి కాలు ముందు పెట్టి ఎడమ కాలు వెనక్కి పెట్టి మళ్ళీ సేమ్ పద్ధతిలో రిపీట్ చేస్తాం. చివరగా మూడవది ఇందాటి వలె కాళ్ళని అట్లా ఉంచేసి ఉష్ట్రాసనంలో చూడండి, నడుముని వెనక్కి వంచి చేత్తో మడ భాగాన్ని ఎట్లా పట్టుకుంటాం అట్లా పట్టుకున్న తర్వాత ఎడమ చేతిని పైకి లేపేసి అట్లా అర్ధ ఉష్ట్రాసనం చేసినట్లుగా నడుముని వెనక్కి విరవాలి. హెల్దీ స్పైన్కి ఇది చాలా మంచిది. ఉండగలనంతసేపు అట్లాగే కదలకుండా ఉంటాం, తీసేస్తాం. ఇదే విధంగా కాళ్ళను మార్చి ఈ వ్యాయామాన్ని కూడా మరొక డైరెక్షన్లో మళ్ళీ చేయవలసి ఉంటుంది. ఈ 3 వ్యాయామాలు హెల్దీ స్పైన్కి బాగా ఉపయోగపడతాయి. చేసి చూడండి.